నిరుమా జై సచ్చిదానంద్. జై సచ్చిదానంద్. పట్టీలు పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. అది వదలట్లేదు. ప్లీజ్ ఉపాయం చెప్పండి. నిరుమా, మీ మాటలని నాకు చాలా గుర్తొస్తాయి. దాదా మీకు చెప్పినవి, మీ చెవులు డైమండ్స్ ఇయర్ రింగ్స్ని మీరు చూడగలరా అని అడగడం, అది నాకు ఎప్పుడూ గుర్తొస్తుంది. అయినా వదలట్లేదు. నా వద్ద పెద్ద పెద్ద డైమండ్స్ ఇయర్ రింగ్స్ ఉండేవి, ఇప్పుడు ఉన్నాయి. మా అమ్మవి. అమ్మకి వాళ్ళ అమ్మ ఇచ్చింది. ఆమె పుట్టిల్లు జోహానెస్బర్గ్లో ఉంది. అమ్మ దగ్గర జోహానెస్బర్గ్లో పెద్ద పెద్ద డైమండ్స్ ఉండేవి. ఆమె నాకు ఇచ్చింది. ఆమె పోయిన తర్వాత నేను పెట్టుకున్నాను. బాంబేలో తాతగారు శాంటాక్రూజ్లో ఉండేవారు, నేను దాదర్లో ఉండేదాన్ని. రోజూ దాదర్ నుండి శాంటాక్రూజ్ చూడ్డానికి వెళ్లేదాన్ని. ఉదయం 7 గంటలకు వెళ్లేదాన్ని, 11 గంటల దాకా కూర్చునేదాన్ని. రోజు ఇలాగే ఉండేది. ఓ రోజు ఉన్నట్టుండి దాదా అన్నారు, నిరుమాని చెవికి ఉన్న ఇయర్ రింగ్స్ అది డైమండ్ ఏంటి? ఆయనకన్నీ తెలుసు. అయినా అడిగారు. నేను చెప్పాను, అవును డైమండ్దే. అవునా, మీ అమ్మది కదూ, అది చాలా ఖరీదైంది కదా. మంచి మట్ట పుట్టింటిది, మంచివి అయి ఉంటాయి. పుట్టింటివి అమ్మవి జోహానెస్బర్గ్వి, అవి మంచివే అయి ఉంటాయి, ఖరీదేనా? ఇలా బ్యాక్గ్రౌండ్ని తయారు చేస్తున్నారు దాదా. ఉన్నట్టుండి ఆయన అన్నారు, చూడు నిరుమా, కాస్త ఇలా తిప్పి చూడు జాగ్రత్తగా, నీ చెవులకు పెట్టుకున్న డైమండ్స్ కనిపిస్తున్నాయా అని. నేను చాలా ప్రయత్నించాను. ఇలా చూసా, అలా చూసా, ఇలా చూసా, కనిపించలేదు. అప్పుడు దాదా అన్నారు, ఇది ఇంకోళ్ళకి చూపించడానికా ఏమిటి నువ్వు పెట్టుకునేది? అంతలోనే నాకు తెలిసింది దాదా నాతో ఏం చెప్పాలనుకుంటున్నారో. నెమ్మదిగా ఇంటికి వచ్చి తీసేశా. అది సుమారు 74-73 టైంలో జరిగింది. ఆ తర్వాత నేను ఎప్పుడూ ఇక పెట్టుకోలేదు. కానీ నిరుమా, నాకేమంటే, నాకు డైమండ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. నేను కూడా మీలా ఆలోచించి వాటిని పెట్టుకోను. పట్టీలైతే కనిపిస్తాయి కదా, అందుకని వేసుకుంటాను. అలా ఇంకా ఏంటంటే, నీ అంత తెలివి నాకు లేదు, మరి ఏం చేయను? మొహమే వదలట్లేదు. ఉపాయం చెప్పండి నిరుమా. వదలదు, కృప ఉండాలి. నిన్న నాకు మిలన్ కృప కలిగింది. రాత్రి 11 గంటలకు మిలన్తో మాట్లాడా. కాస్త అటు ఇటు చూసి పట్టుకున్నాము. పైకి ఎక్కుతూ ఎక్కుతూ స్లిప్ అవుతోంది. నేను అనుకున్నా, ఎక్కడికి వెళ్తున్నావు అని. స్లిప్ అయ్యేలాగా ఉన్నావు. నేను జాగ్రత్తగా దాన్ని ఎక్కించేశాను. మొత్తం మొహం పోయింది. బంగారు గొలుసు, డైమండు, బంగారం ఉంగరం తీసి ఇచ్చేశారు. ఈ మొహం తీసేసుకోని. నాకు ఏమీ లేదు. తిన్నగా మీకెలా కావాలో అలా మారిపోతాను, నా ప్రామిస్. అప్పుడు పొద్దున్న మేమంతా కూర్చున్నాము. రాత్రి కాస్త ఆలస్యమైంది. పొద్దున్న లేచి డింపుల్, దీపక్, సంతోష్ అందరూ మాట్లాడుకుంటున్నారు. మిలన్ రాత్రి చాలా మంచి పని చేసింది. నేను చెప్పాను చైన్ ఉంచుకో అని, దాదా పెండెంట్ పెట్టుకోవడానికి. వద్దు, నాకు అవసరం లేదు, నల్లదారంతో దాదా పెండెంట్ పెట్టుకుంటానన్నాడు. నాకు ఈ మొహం వద్దు. ఈ మాటని మళ్లీ చెబుతూ డింపుల్ అంటుంది, చైన్ చూపించింది, పెండెంట్ చూపించింది. నేను ఇప్పుడే వేసుకున్నాను, ఈరోజు నుండి తీసేస్తున్నాను. సంతోష్ చూపించాడు, నాకు ఉంది. అందరూ చైన్ తీసేశారు. నల్ల దారంలో పెండెంట్
వేసుకున్నారు. ఇప్పుడు చైన్ నాకు ఇచ్చేశారు. ఇద్దరు చైన్ ఇచ్చేశారు. దీపక్ అంటున్నాడు, నాకు మొదటి నుండి ఇష్టమే లేదు, నేనెప్పుడూ వేసుకొనలేదు. ముగ్గురు నా దగ్గరికి చరణవిధిని చేసి వచ్చారు. మోహన్తో చేశాడా చరణవిధి. అందరూ నాకు ఇచ్చేశారు చైన్. నేను కూడా ఏం మాట్లాడకుండా చైన్తో సహా బ్యాంగిల్స్ కూడా తీసి వేసేసాను. ఈ పిల్లలకు ఇంత మంచి జరుగుతుంటే నేను నా ఉంగరాన్ని ఉంచుకున్న. దాదా ఇచ్చింది ప్రేమగా. ఇది ఉంచుకున్నాను. ఆయన ఆఖరి గుర్తుగా నన్ను ఉంచుకో అన్నారు. ఇలా ఏదైనా అయితే నీకు ఇంకేం కావాలి? మా అబ్బాయి లండన్లో ఉన్నాడు. రోజు తన ఫోన్ వస్తే నాకు బాధగా ఉంటుంది. ఇక మళ్ళీ సలహా ఇస్తాను, ఎవరైనా తెల్లవాళ్ళు నల్లవాళ్లతో ఫ్రెండ్షిప్ చేయొద్దు, లేకుంటే వాళ్ళు నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతారు, ఏ అమ్మాయి వాళ్ళను పడద్దు. ఇలా ఎందుకు అవుతుంది నాకు? నేను రోజు సలహా ఇస్తాను, మనసులో నుండి వచ్చేస్తుంది. అక్కడ అమ్మాయి ప్రేమలో పడితే అని ఏ తెల్లవాళ్ళు నల్లవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దు, ఎక్కడైనా తీసుకెళ్ళిపోతారు, తినిపిస్తారు. ఏమంటే మీ అబ్బాయి నన్ను అక్కడ కలిశాడు. ప్రతి సత్సంగానికి వస్తాడు. చాలా సేవ చేసేవాడు. అతను చెప్పేవాడు, అహ్మదాబాద్లో ఉన్నప్పుడు దాదా కొన్ని మాటలు తెలిసేవి కాదు, కానీ ఇక్కడికి లండన్ వచ్చాక నాకు చాలా దాదా విలువ తెలుస్తోంది. సత్సంగం అలవాటయింది. మరి ఇంత రెగ్యులర్ అవుతున్నాడు సత్సంగ్కి. మరి మీకు భయమెందుకు? అది అవసరమే లేదు, దాదాకు అప్పగించండి. నిజానికి అతనికి ఏ అమ్మాయి బ్లాక్ వైట్ ఎవరైనా అతన్ని పాడు చేయలేరు. మీకు మీ అబ్బాయి పట్ల మోహం పాడు చేస్తోంది. దాన్ని అదుపులో ఉంచుకోండి. మనసులో ఉంది మాటల్లో బయటికి వచ్చేస్తుంది. సలహాలు ఎక్కువగా ఇస్తాను. అతను నాకంటే పర్ఫెక్ట్, నేను పర్ఫెక్ట్ కాకపోవచ్చు, కానీ లోపల నుండి సలహా వచ్చేస్తుంది. ఇలా చెయ్యి, అలా చేయకు, రోజూ ఇలాగే చెప్తూ ఉంటాను. అది మోహం మీది. ఆ మోహం లేకుండా అతని మంచి గురించి ఆలోచించండి, అతని ప్రగతి గురించి ఆలోచించండి. ఇదే మోహం విషయం. ఎంత మోహం మీకు! ప్రేమగా 2 మాటలు మాట్లాడే బదులు లండన్ నుండి వస్తుంటే మీరు సలహా ఇస్తారు. అదే సలహా రోజు. పాపం అతను కూడా బోరైపోతున్నాడు. ఏమవుతుందంటే ఫోన్ చేయడం మానేస్తాడు, పాడైపోతారు, ఇంకా చేజారిపోతాడు. అతన్ని కబుర్లు వినండి. ఎలా ఉన్నాడు, ఏం జరుగుతోంది, ఏం తింటాడు, ఏంటి, ఏం చేస్తాడు. ఏదైనా అవసరమైతే చెప్పు. నువ్వు ఎక్కడి నుండి వెళ్ళావు, నీ పట్ల నాకు శ్రద్ధ ఎక్కువైంది, ఇప్పుడు శాంతంగా ఉంది, నువ్వు పాడైపోయేవాడివి కాదు. ప్రేమతో మాట్లాడు. ప్రేమతో మాటలు అని కాదు, నీ మనసులో మాట. అతని లోతుల్లోకి వెళ్ళని. శబ్దాలు అవసరం లేదు. ఒక్క మాటే చెప్పాల్సిన తల్లికి బిడ్డకు ఏమీ అపేక్ష ఉంది? అతను చెప్పలేడు కానీ అతనికే అన్నీ తెలిసిపోతాయి. మా అమ్మకి ఇవన్నీ ఇష్టం ఉండదని. రోజు ఏ చెప్పడాల్సిన అవసరం ఏంటి? ఇలా చెప్పడం వల్ల మీ పిల్లాడు పాడైపోతాడు, ఇంకా పాడైపోతాడు. మీతో ప్రేమగా ఉండడు, ప్రేమ బంధం తెగిపోతుంది. తనకి తోచిందే చేస్తాడు. ఆమె మనసులో కూడా ఓసారి వచ్చేశాక మా అమ్మ ఇలాంటిది, ప్రేమతో కబుర్లు చెప్పేది, ఏం చేస్తాను, ఎలా ఉంటాను అని, ఏం చదువుకుంటున్నాడు, నాకేం బాధలున్నాయి, ఇది ఏం కష్టం కాదు, ఏ కష్టం గురించి అడగదు. పైగా రోజు ఒకటే సలహా ఇస్తూ ఉంటుంది. మోహం వల్లే ఇదంతా అవుతోందా? మోహం, గుడ్డి మోహం. ఇక్కడ చాలా ఉంది. టీ కూడా అడగడు,
కానీ లోపల ఎలాంటి భయం ఉంటుందంటే అక్కడికి వెళ్ళాక ఏదైనా తప్పుడు సంగతిని దొరికితే అని. మరి ఏం చేయగలరు చెప్పండి? ఏం చేయగలరు? అతనితో ప్రేమగా మాట్లాడండి. ప్రేమ బంధం అన్నిటికంటే ఉన్నతమైంది. ఈ సలహా ఇవ్వడానికి, చెప్పడానికి ఇవన్నీ పనిచేయవు. పైగా నష్టాన్ని చేకూరుస్తాయి. అతని అహంకారం అతనికి దెబ్బ కొడుతుంది. అలా దానికంటే ఇది బెటర్. నాన్న, నువ్వు అక్కడున్నావు, నిరుమాతో మాట్లాడుతూ ఉండు. నిరుమా చెప్పింది నువ్వు బావున్నావని, సత్సంగ్కి వెళ్తున్నావని, మంచి లైన్లో ఉన్నావు, శాంతిగా ఉంది నాకు. ఇదే నేను కోరుతుంది. అంతే, చాలు. ఇంతకంటే ఏం చెప్పక్కర్లేదు. ఇంకేదైనా బాధ ఉంటే చెప్పు. మోహం, ప్రేమలో తేడా ఏమిటి? మీకున్నది మోహం. చింత ఉంటుంది, వర్రీ ఉంటుంది. మోహంలో ఎమోషనల్గా అవుతారు, టెన్షన్ వస్తుంది. ఇదంతా మోహం వల్ల. ప్రేమలో ఇదంతా ఉండదు. ప్రేమలో ఎప్పుడూ ప్రేమ పెరగదు, తరగదు, ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఎవరి పట్ల ప్రేమ ఉంటుందో వారి తప్పులు మీకు కనిపించవు. ఇక వారి నుండి ఏ అపేక్ష కూడా ఉండదు. ఒక్క అపేక్ష కూడా ఉండదు. ఎవరి పట్ల ప్రేమ ఉంటుందో వారి పట్ల ఎంతో అపేక్ష ఉంటుంది. దీంతో ఫ్రెండ్షిప్ చెయ్యి, వాళ్ళతో వద్దు అని, వీళ్ళతో పెళ్లి చేసుకో, వీళ్ళతో వద్దు, ఇలా అలా అపేక్షలు ఎన్నుంటాయి. వృద్ధాప్యంలో నాకు తోడుగా ఉండు, నా కోడలు నాకు సుఖాన్నివ్వాలి, మనవరాళ్ళు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఎంతవరకు ఉన్నాయి? వారు సుఖంగా ఉండి చదువుకుని పైకెదిగితే అంతే చాలనుకోవాలి. తెలిసిందా? భారతదేశంలో కొత్తది జరుగుతోంది. ఆధ్యాత్మికతలో ఇంకాస్త ప్రగతి అవుతోంది జనాలకు. అందువల్లే కాస్త టీవీ అనేది చాలా ఉపయోగపడుతోంది. ఇంటింటికి వెళ్ళి శాంతినిస్తున్నాను. అందులో ఏమీ చెయ్యనక్కర్లేదు, నేను మాట్లాడతాను. కెమెరా తన పని చేస్తుంది, కెమెరా వ్యక్తి తన పని చేస్తున్నాడు, మీడియా వాళ్ళు మీడియా పని చేస్తున్నారు. ఇందులో నాకు ఇచ్చేదేమీ లేదు, వచ్చేదీ లేదు. ఇది ప్రజలకు పుణ్యమే, అలా చేస్తున్నాను. ఏ వ్యక్తి వల్ల అయ్యేది కాదు, వేరుగానే ఉంటుంది. నిరుమా, ఇవాళ రేపు చూడాల్సి వస్తుంది. ఫ్యామిలీలోనే తమ్ముడు అన్న మధ్యన, అమ్మ నాన్నల మధ్యన చిన్న చిన్న గొడవలు అవుతుంటాయి. మీరేదన్నా దీనికి చెప్పగలరా? కొన్ని ఇలాంటి మార్గాలు చెప్పండి. ఎందుకంటే ఫ్యామిలీలో అందరూ కలిసి ఉండాలని. ఇంకా చిన్న చిన్న మాటల్లో ఇలాంటివి ఎలాగంటే నాన్నగారి నుంచి కొడుకు విడిపోతారు, అన్నదమ్ములు విడిపోతారు, ఇలాంటి కష్టాలు రాకూడదు. ఎలాగన్నా కొన్ని కష్టాలు ఉంటాయి. ఉద్యోగానికి, సర్వీస్కి సంబంధించి వెళ్ళాలంటే అది వేరే మాట. కానీ ఒకే సిటీలో ఉంటారు, ఒక్క ఫ్యామిలీలో అందరూ కలిసి ఉమ్మడిగా ఉండాలి. దీనికి ఏదన్నా చెప్పండి. ఏమంటే, కుటుంబంలో సుఖశాంతులు ఉండాలంటే మరి అడ్జస్ట్ ఎవ్రీవేర్ చేసి తీరాలి. జాయింట్ కుటుంబంలో, ఉమ్మడి కుటుంబంలో వేరువేరు స్వభావాలు ఈ కలికాలంలో ఉంటాయి. ప్రతి స్వభావము ప్రతి ఒక్కరిది వేరువేరుగా ఉంటుంది. అన్నీ సరిగా ఉండవు. ఇబ్బంది ఏమంటే ఈ విభిన్న స్వభావాలతో మనం అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నాము. ప్రతి ఒక్కరూ తమ స్వభావాన్ని పట్టుకుని కూర్చునుంటున్నారు. వారికి కనిపించేది వారు చేసేదే సత్యం, ఇతరులందరిదీ తప్పు అని. మరి అడ్జస్ట్మెంట్ కాదు, బ్రేక్డౌన్ అవుతుంది. ఈ కలియుగంలో
ఇల్లు వివిధ రకాల స్వభావాలతో నిండి ఉంది. సత్యయుగంలో ఎలా ఉండేదంటే, ఎలాగా ఒక పొలం ఉంటుంది కదా, పొలంలా ఉండేది. గోధుమలు మొత్తం పొలంలో మొక్కలే ఉండేవి. అందులో మీకు మొక్కజొన్న, ధాన్యము, శనగలు దొరికేవి కాదు. గులాబీలు, మల్లెలు దొరకవు. వరి పంటలో వరే ఉంటుంది. అందులో నిమ్మ, దానిమ్మ దొరకవు. ఒకటే విషయము, ప్రకృతి కూడా అందరి పట్ల ఒకేలా ఉండదు. తండ్రి పిసినారి అయితే కొడుకు, అమ్మాయిలు అంతా పిసినారులే. తండ్రి ఉదారంగా ఉంటే ఇంట్లో అంతా ఉదారంగా ఉంటారు. తండ్రి లోభి అయితే ఇంట్లో అంతా ఈ విధంగా ఉండేది. సత్యయుగంలో లెక్క, సత్యయుగం, ద్వాపరయుగం, అన్నింట్లో కలియుగంలో పూర్తిగా విపరీతం. సత్య, ద్వాపర, త్రేతాయుగాల్లో ఇల్లు పొలంలా ఉండేది. ఇక కలియుగంలో తోట అయింది, చిన్న తోట అయింది. ఈ తోటలో ఎన్నో రకాల పూలున్నాయి, ఎన్నో రకాల చెట్లున్నాయి. ఒకేలా ఉండవు. ఓ చోట సంపెంగ ఉంటే ఇంకో చోట మల్లె, గులాబీ ముళ్ళుతో ఉంటుంది, ఉమ్మెత్త కూడా ఉండొచ్చు. అయితే ఇప్పుడు సత్యయుగంతో మంచిదైపోయింది కాలం. మీకు ఇంటి యజమానికి పని లేకుండా విశ్రాంతి కావాలి. ఈ విధంగా తోటని అందంగా చేస్తాడు తోటమాలి. ఆ ముళ్ళుని చూడండి, గులాబీని చూస్తాడు, దాని సుగంధాన్ని చూస్తాడు, దాని బ్యూటీని చూస్తాడు, దాని కోమలత్వాన్ని చూస్తాడు. ముళ్ళు ఉంటుందే, అది మనకి ప్రతి ఒక్కరి స్వభావంలో పాజిటివ్ పాయింట్స్, నెగటివ్ పాయింట్స్ రెండూ ఉండాలి. నీ పక్కన పెట్టి పాజిటివ్ పైనే మన దృష్టిని కేంద్రీకరించాలి, లాభాన్ని పొందాలి, దాన్నే పెంచాలి. దాన్ని ఇంటి యజమాని కావాలి. మాలికి రాకపోతే అంతా తోటపాడైపోతుంది, అడవిల్లా అయిపోతుంది ఇల్లు. మాలి ఎంత అందంగా దాన్ని పెంచుతాడు, రేంబవళ్ళు దాని వెనకాలే ఉంటాడు. ఎక్కడ కటింగ్ చేయాలి, ఎక్కడ నీరు పెట్టాలి, ఎప్పుడు ఎరువు వేయాలి, ఏం చెయ్యాలి, ఇవన్నీ అతని బాధ్యతే. చెట్టుకి బాధ్యత లేదు, ఇంటి పెద్దకే బాధ్యత. ఇంటికి దూరంగా కూడా ఉంటారు పిల్లలు. అందరూ పనికిరానివారయ్యారు, అంతా హీరోలయ్యారు, అమ్మాయిలు హీరోయిన్లైపోయారు. పెద్దల మాట ఇంట్లో ఎవరు వినరు, అలా అరుస్తూ ఉంటారు ముసలాళ్ళు. అరవాల్సిన అవసరం ఎందుకు, మీకు ఇల్లు నిలబెట్టడం రాలేదు. అందుకని పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే తిట్టారు. వాళ్ళు వెంటబడి ఉండేవారు, కొట్టేవారు. ఇప్పుడు పెద్దయ్యి కక్ష తీర్చుకుంటున్నారు వాళ్ళు. పిల్లలిలా ఉన్నారు, వారి మనసులో ఇవన్నీ చేరి ఉన్నాయి, బయటపడలేదు. మిమ్మల్ని ఇలా కొట్టేవారు చిన్న విషయాలే. ఇలా మన తప్పుల్ని చూడండి, ఇంటిని బాగుచేయండి. ఏం జరిగిందో జరిగింది, మిగిలినదైనా జాగ్రత్త చేసుకోవాలి. ప్రేమతో ట్యాకిల్ చేయాలి. ఇంట్లో నుండి వేరైతే పిల్లలతో ప్రేమగా ఉండు. వారితో రోజైనా కలిసి భోజనం చేయాలి. లేకపోతే గొడవలై విడిపోతే తండ్రి కొడుకుతో నీ మొహం జీవితాంతం మళ్ళీ చూడను, పిల్లలేమో మళ్ళీ నేను చూడను, కోర్టుకు వెళ్తాను, మొత్తం ఆస్తంతా మా తాత ముత్తాతలది నీ నుండి వసూలు చేస్తాను, పెద్ద వకీల్ని మాట్లాడతాను. ఇలా అయింది ఇంటింటా. ప్రేమతో ఉండండి, కలిసి తినండి. తండ్రి పోతూ అన్నీ మూటకట్టుకుపోతాడా పైకి?
వదిలేస్తే అదే అబ్బాయిల పేరున రాసిపోతాడు విల్లులో. ఇప్పుడు కోర్టులో రాస్తాడు, కాని పోయేటప్పుడు అతనికి ఇచ్చిపోతాడు. ఎక్కడికి ఎందుకీ మోహం? పోయేదేమీ లేదు. ఈ మోహాన్ని చూడు. మీ బాధ్యతల్ని పూర్తి చేయండి. మోహంతో చేయకుండా బాధ్యత అనుకుని చెయ్యి. ఇంకోళ్ళని దోషిగా చూసే కంటే మన వల్ల తప్పు ఎక్కడయింది, ఎక్కడ కావాలి, దానిపై ధ్యాస ఉంచు. ఎంత కోపంతో ఉంటారు మీరు, ఎంత తిడతారు, పిల్లలపై పెత్తనం చూపిస్తారు. మేము వారి తప్పులైతే ఎలా తిడతామో చేసేస్తాము. అందరి మధ్య అతని ఇన్సల్ట్ అవమానిస్తాము. నీకేమీ రాదు, ఉబరలేదు, ఇలాంటి పని చేస్తారా, అలా చేస్తారా అని. మన వల్ల తప్పులైతే నిశ్శబ్దం. పిల్లాడికినూ తెలుసు, కాని వినయం వల్ల మాట్లాడ్డు. కాని లోపల మాత్రం అనిపిస్తుంది, మీకేం తెలుసు, మీరేం చేస్తున్నారు. వారి మనసులో మనపై గౌరవం పోతుంది. ఇక ఓసారి రెస్పెక్ట్ పోతే మన పిల్లల ఎదుట ఇక నో వాల్యూ. ఈ వృద్ధాప్యంలో ఎదురు దెబ్బలు తగులుతాయి. ఎవరు బాధ్యత తీసుకోరు?